దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సివిక్స్. ఏంటంటే కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల్లో అక్రమ పద్ధతులు లేదంటే అవినీతి. ఆహ్, అవినీతి అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇక్కడ అవినీతి కానీ, అక్రమ పద్ధతులు కానీ ఏమన్నా పాల్పడినట్లయితే గనక ఇక్కడ శిక్షార్హులవుతారు. అంటే 6 ఇయర్స్ వరకు కూడా అక్కడ ఎలక్షన్స్‌లో పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించడమే కాకుండా ఆహ్, ఏంటంటే న్యాయస్థానం నుంచోబెట్టి శిక్షను విచారించి అక్కడ శిక్ష వేయడం కూడా జరుగుతుంది. అలాగే అభ్యర్థిని పోటీ చేసే ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని ఆ పోటీలోంచి తప్పుకోమని హెచ్చరించడం కానీ, లేదంటే ఆ అభ్యర్థికి లంచం ఇస్తానని చెప్పడం కానీ, లంచం ఇచ్చిన మనిషిని ఒకవేళ తీసుకుంటే అభ్యర్థి తీసుకున్న మనిషిని కూడా ఇద్దరికి కూడా శిక్ష వేయడంతో పాటు అక్కడ వాళ్ళకి అనర్హులుగా ప్రకటించడం కూడా జరుగుతుంది. ఫైన్ వేస్తారు, అలాగే శిక్ష కూడా వేస్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల నుంచి అలాగే 7 సంవత్సరాల దాకా కూడా శిక్ష అనేది ఉంటుంది. తర్వాత వయోజనులందరూ కూడా ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని ఓటు వేయకుండా అడ్డుకోవడం కానీ, లేకపోతే వాళ్ళని బెదిరించడం కానీ, ఇవన్నీ కూడా చాలా అవినీతి పరులుగా వాళ్ళు పరిగణించబడతారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పోలింగ్ బూత్‌ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కానీ, తర్వాత ఎలక్షన్ కమిషను కొంతవరకు కూడా కొన్ని లిమిట్ వరకు కూడా ఖర్చు పెట్టమని చెప్తుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి ఎలక్షన్స్‌కి అని చెప్పేసి. అయితే వీళ్ళు వ్యయం పరిమితికి మించి ఖర్చు పెట్టినట్లయితే గనక అక్కడ కూడా వాళ్ళు శిక్షార్హులవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు ఖర్చు పెట్టాలన్నారో అంతవరకు ఖర్చు పెట్టాలి, కానీ దాన్ని మించి మనం ఖర్చు పెట్టకూడదు. అంటే ఎవరికన్నా మద్యం ఇవ్వడం కానీ, లేకపోతే అంటే ఆళ్ళ మనం ఓట్లేయమని చెప్పేసి మనం వాళ్ళకి లంచాలు ఇవ్వడం మాట ఆ రకంగా. అలాంటివి ఏమైనా చేస్తే నేరంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఎలక్షన్స్ అయిన తర్వాత మనం దేనికి ఖర్చు పెట్టామో అదంతా కూడా లెక్కలన్నీ కూడా రిటర్నింగ్ అధికారికి ఆర్ఓ గారికి చెప్పాలి. ఇవ్వాలన్నీ కూడా మన లెక్కలు రాసి, అంటే దేనికి ఖర్చు పెట్టామో, ఎంత ఖర్చు పెట్టామని చెప్పేసి. అంటే వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం పాటించాలి. ఎంత వ్యయం ఖర్చు పెట్టాలంటే అంతే ఖర్చు పెట్టాలి తప్ప వ్యయానికి మించిన పరిమితిని మనం అతిక్రమించకూడదు. అలాగే మనం దేనికి ఖర్చు పెట్టుకోవచ్చు అంటే మనం క్యాన్వాసింగ్ చేసుకుంటాం కదా కరపత్రాలకు కానీ, తర్వాత మన చుట్టూ ఉంటారు కార్యకర్తలు, వాళ్ళకి అంటే భోజన సౌకర్యాలు కానీ, లేకపోతే సమావేశాలు పెట్టుకుంటూ ఉంటాము. స్టేజ్‌లకు కానీ, కుర్చీలకు కానీ, లేకపోతే ఇంకా వగైరా అంటే ఏంటంటారు అవి మైక్ సెట్‌లకు కానీ, ఇలాంటి వాటిలన్నిటిలో కూడా మనం హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళకి మద్యం ఇవ్వడం కానీ, ఓటేసే వాళ్ళకి మత్తు పానీయాలు సరఫరా చేయడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, ఇలాంటివి ఏమన్నా చేస్తే కనుక అవి కూడా నేరంగా పరిగణించబడుతుంది. ఇవి ఎన్నికల్లో అక్రమ పద్ధతులు లేదా అవినీతి. తర్వాత ఇంకొకటి ఎలక్టోరల్ ఆఫెన్సెస్ అంటే ఎన్నికల నేరాలు ఏంటంటే చట్ట విరుద్ధత. అంటే చట్టానికి వ్యతిరేకంగా ఏమన్నా చేసినట్లయితే గనక అది నేరంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా కుల మత భాష ఇలాంటి వాటిల వర్గం ఇలాంటి వాళ్ళందరి మధ్యన కూడా వివాదాలు సృష్టించడం కానీ, అలాగే పోలింగ్ బూత్‌కి వచ్చి ఆ పోలింగ్ బూత్ క్యాప్చరింగ్ చేయడం కానీ, తర్వాత ఇంకా నేరం ఏంటంటే వాళ్ళు ఏవైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో దానికి వ్యతిరేకంగా, అంటే 48 అవర్స్ ముందు వీళ్ళు పెద్ద పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేసి మైకుల ద్వారా వీళ్ళ ప్రచారం చేయడం అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. అలాగే పోలింగ్ బూత్ దగ్గర 100 మీటర్ల లోపులో ఏమన్నా వీళ్ళు వాళ్ళ ఎన్నికల అభ్యర్థి కోసం ప్రసారం చేసినట్లయితే కనుక అది నేరంగా పరిగణించబడుతుంది. 24 అవర్స్ ముందే మొత్తం వైన్ షాపులు క్లోజ్ చేయాలి, తర్వాత ఫ్లెక్సీలన్నీ కూడా తీసేయాలి. ఇవన్నీ రూల్స్ ఉంటాయి. అవన్నీ కూడా పాటించకుండా వ్యతిరేకంగా ఏమన్నా పాల్పడినట్లయితే కనుక అవన్నీ కూడా నేరంగా పరిగణించబడుతుంది. అంటే 3 నెలల నుంచి 3 సంవత్సరాల శిక్ష ఉంటుంది, లేదంటే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల శిక్ష ఉంటుంది. ఇంకా ఏమైనా క్రిమినల్‌గా చేసినట్లయితే, నేరాలు చేసినట్లయితే గనక 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కూడా శిక్ష ఉంటుంది. ఈ రకంగా శిక్ష అనేది ఉంటుంది. అంటే మనకి 327 ప్రకారంగా మనకి ఇక్కడ ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చింది. అంటే శిక్షార్హులుగా ప్రకటించబడుతుంది. నేరం చేసినట్లయితే గనక 327 ఆర్టికల్ ప్రకారంగా మనకి
ఈ శిక్ష అనేది వేయబడుతుంది. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే 1988లో పైన చెప్పుకున్నాం కదా ఇందాక, అవినీతి గురించి చెప్పుకున్నాం కదా. అవినీతి కానీ అక్రమకారం చేసినట్లయితే కనుక అక్కడ కూడా 1988 ప్రకారంగా అక్కడ కూడా ఒక అవినీతి నిరోధక చట్టం తీసుకొచ్చింది. ఏంటంటే అక్కడ సెక్షన్ 7 కానీ 11 కానీ అండ్ 7, 11 అండ్ 13 ఆ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి అక్కడ అవినీతి ఏమైనా చేసినట్లయితే కనుక అక్కడ కూడా శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవినీతికి పాల్పడకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎలక్షన్స్‌కి ముందు ఏమైతే కోడ్స్ ఇచ్చారో దాని ప్రకారంగా ఏమైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారో వాటిల ప్రకారంగా అంటే ఇంకొకటి ఏంటంటే రహస్య ఓటింగ్ పద్ధతిని కూడా అతిక్రమించకూడదు. రహస్య ఓటింగ్ పద్ధతి అమల్లో ఉంది. మనం ఆ రకంగానే మనం ఓటేస్తూ ఉంటాం. దాన్ని దాన్ని అతిక్రమించకుండా మనం ఆ ఓటు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ రకంగా మనం పాటించినట్లయితే గనక ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. ఈ 2 క్వెషన్స్ కూడా చదువుకోండి 2 మార్క్సే. ఓకే.